తెలుగు క్లాస్ బై ఆర్ఎం ఛానల్కు అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ తెలుగులో చాలా ముఖ్యమైన పాఠం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే విద్యాలక్ష్యం. మరి ఈ పాఠంలో మనం ఎవరి గురించి తెలుసుకోబోతున్నాం? తెలుగు సాహిత్యానికే పునాది వేసిన ఒక గొప్ప కవి, తెలుగు భాషకు ఒక చక్కని రూపాన్నిచ్చి వ్యాకరణాన్ని అందించిన ఒక మహానుభావుడు. ఆయనే మనందరికీ తెలిసిన ఆదికవి నన్నయ్య. సో ఈరోజు మనం నన్నయ్య గారి జీవితం, ఆయన రచనలు, ఇంకా ఆయన కవిత్వంలోని గొప్పదనమేంటో వివరంగా చూద్దాం. సరే, మరి నన్నయ్య గారి గురించి పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం ఈ క్లాస్ను ఒక 5 భాగాలుగా చూద్దాం. ఫస్ట్, కవి పరిచయం. ఆ తర్వాత ఆయనకు అంత పేరు తెచ్చిపెట్టిన మహాభారత అనువాదం. దాని తర్వాత ఆయన రాసిన ఇతర రచనలేంటి, ఆయన కవిత్వ శైలి ఎలా ఉంటుంది, ఇంకా చివరగా పరీక్షల్లో వచ్చే కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు కూడా చూసేద్దాం. రెడీనా? ఓకే, ఇక మొదలు పెడదాం. మన మొదటి అంశం కవి పరిచయం. అసలు నన్నయ్య ఎవరు, ఆయన ఏ కాలానికి చెందినవాడు, ఈ బేసిక్ డీటెయిల్స్తో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం చూస్తున్న ఈ సమాచారమంతా మన టెక్స్ట్ బుక్స్ ఇంకా ప్రామాణికమైన స్టడీ నోట్స్ నుండే తీసుకోవడం జరిగింది. కాబట్టి మనం నేర్చుకునే ప్రతి విషయం కూడా చాలా కరెక్ట్ అన్నమాట. సరే, మనం ఒకసారి టైంలో వెనక్కి వెళదాం, 11వ శతాబ్దానికి. అప్పట్లో రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకుని తూర్పు చాళుక్యులు పాలిస్తున్నారు. ఆ వంశానికి చెందిన రాజే రాజరాజ నరేంద్రుడు. ఆయన ఆస్థానంలో ఒక గొప్ప పండితుడు, కవి ఉండేవారు. ఆయనే నన్నయ్య. అయితే నన్నయ్య గారు కేవలం ఆస్థాన కవి మాత్రమే కాదు, రాజుగారికి గురువు, సలహాదారు కూడా. నన్నయ్య గారనగానే మనకు వెంటనే గుర్తొచ్చే బిరుదేంటి? ఆదికవి. కరెక్ట్. మరి ఆదికవి అంటే మొదటి కవి అని అర్థం. ఎందుకు ఆయన్నలా అంటారు? ఎందుకంటే ఆయనకంటే ముందు తెలుగులో పాటలు, పద్యాలున్నా ఒక పద్ధతి ప్రకారం వ్యాకరణ నియమాలతో కావ్యాలు రాయటం మొదలుపెట్టింది ఆయనే. అంటే తెలుగు క్లాసికల్ పోయట్రీకి ఆయనే ఫౌండేషన్ వేశారన్నమాట. అందుకే తెలుగు సాహిత్యంలో ఆయన ప్లేస్ ఎప్పుడికీ ఫస్ట్. ఇక ఆయనకున్న మరో ముఖ్యమైన బిరుదు వాగునుశాసనుడు. వాక్ అంటే మాట, అనుశాసనుడు అంటే శాసించినవాడు. సింపుల్గా చెప్పాలంటే మాటను శాసించినవాడు. దానికేం అర్థం? చూడండి, ఒక రాజ్యానికి రాజు ఎలాగైతే రూల్స్ పెట్టి అంతా ఒక పద్ధతిలో నడిపిస్తాడో, అలాగే నన్నయ్య గారు కూడా అప్పటి తెలుగు భాషకు కొన్ని రూల్స్, అంటే గ్రామర్ రూల్స్ పెట్టి దానికొక స్ట్రక్చర్ ఇచ్చారు. అందుకే ఆయన్ని వాగునుశాసనుడు అంటాం. ఓకే, ఇప్పుడు మనం నన్నయ్య గారి పేరు చెప్పగానే గుర్తొచ్చే ఆయన మాస్టర్ పీస్, అదేనండి మహాభారత అనువాదం గురించి మాట్లాడుకుందాం. అయితే ఈ మహాభారత అనువాదం ఎలా మొదలైందంటే, వాళ్ల రాజైన రాజరాజ నరేంద్రుడు సంస్కృతంలో ఉన్న మహాభారతాన్ని తెలుగువాళ్లక్కూడా అందించాలని నన్నయ్య గారిని కోరారు. ఆ రాజుగారి కోరిక మీద నన్నయ్య ఈ గొప్ప పనిని మొదలుపెట్టారు. మరి దేంతో మొదలుపెట్టారు? శ్రీవాణీ గిరిజాశ్చిరాయ అనే ఈ ప్రార్థనా శ్లోకంతో. ఇందులో ఆయన త్రిమూర్తులను, త్రిశక్తులను ప్రార్థించి ఆ మహత్కార్యానికి శ్రీకారం చుట్టారన్నమాట. నిజానికి మహాభారతంలో మొత్తం 18 పర్వాలుంటాయి. వాటన్నింటినీ తెలుగులోకి తీసుకురావాలన్నది టార్గెట్. నన్నయ్య గారు చాలా ఉత్సాహంగా మొదలుపెట్టి ఆదిపర్వాన్ని, సభాపర్వాన్ని, ఈ రెండింటినీ సక్సెస్ఫుల్గా పూర్తి చేశారు. ఇక మూడోది అరణ్యపర్వం. అందులో 4వ ఆశ్వాసంలో 142వ పద్యం రాస్తుండగా అనుకోకుండా ఆయన కాలం చేశారు. దాంతో ఆయన కలం అక్కడే ఆగిపోయింది. అందుకే మనం నన్నయ్య 2.5 పర్వాలు పూర్తి చేశారని అంటాం. అయితే ఇంత పెద్ద పనిని నన్నయ్య గారు ఒక్కరే చేయలేదు. ఆయనకు హెల్ప్ చేయడానికి తన స్నేహితుడైన నారాయణ భట్టు కూడా తోడుగా ఉన్నారు. ఇక్కడ గొప్ప విషయమేంటంటే, తన ఫ్రెండ్ చేసిన సహాయాన్ని నన్నయ్య గారే స్వయంగా తన రచనలో మెన్షన్ చేశారు. ఇది వాళ్ళిద్దరి మధ్య ఉన్న స్నేహానికి నిదర్శనం. సరే, మహాభారతం ఆయన మ్యాగ్నమోపస్. కాని అది కాకుండా నన్నయ్య గారు ఇంకొన్ని రచనలు కూడా చేశారని అంటారు. అవేంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. పండితుల అభిప్రాయం ప్రకారం నన్నయ్య గారు రాసినవిగా చెప్పబడుతున్న కొన్ని గ్రంథాలు ఇవి: చాముండికా విలాసం, ఇంద్ర విజయం, ఇంకా రాఘవాభ్యుదయం. కాని వీటన్నిటికన్నా ముఖ్యమైనదొకటుంది. అదే ఆంధ్రా శబ్ద చింతామణి. ఇది సంస్కృతంలో రాసిన తెలుగు వ్యాకరణ గ్రంథం. గుర్తుందా? ఆయన్ని వాగనుశాసనుడు అంటారని మనం ముందే చెప్పుకున్నాం. ఈ గ్రంథం ఆ బిరుదుకు ఒక పక్కా ప్రూఫ్ అన్నమాట. రైట్, ఇప్పటి వరకు మనం నన్నయ్య గారి బయోగ్రఫీ, ఆయన వర్క్స్ చూశాం. ఇప్పుడు ఈ లెసన్లోనే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, అదేంటంటే
నన్నయ్య గారి కవిత్వ శైలి. ఆయన పోయెట్రీలో ఉండే 3 స్పెషల్ క్వాలిటీస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్. సో నన్నయ్య కవిత్వం ఎందుకంత స్పెషల్? ఆయన స్టైల్లో ముఖ్యంగా 3 లక్షణాలు కనిపిస్తాయి. జాగ్రత్తగా వినండి. అవి: 1 అక్షరరమ్యత, 2 నానా రుచిరార్ధ సూక్తి నిధిత్వం, 3 ప్రసన్న కథాకలితార్థయుక్తి. కొంచెం కష్టంగా ఉన్నాయా పేర్లు? పర్లేదు, ఈ మూడింటిని మనం అర్థం చేసుకుంటే నన్నయ్య కవిత్వంలోని మ్యాజిక్ ఏంటో మనకు తెలిసిపోతుంది. సరే, మొదటిది అక్షరరమ్యత. దీని అర్థం చాలా సింపుల్. అక్షరాలలోని అందం. అంటే ఆయన పద్యాల్లో కఠినమైన పదాలు, వినడానికి ఇబ్బందిగా ఉండే సౌండ్స్ వాడరు. బదులుగా ఆయన వాడే పదాలు చాలా మృదువుగా, వినడానికి ఒక మ్యూజిక్లా ఉంటాయి. అందుకే ఆయన పద్యాలు చదువుతున్నా, వింటున్నా చాలా హాయిగా అనిపిస్తుంది. అదే అక్షరరమ్యత. ఇక రెండోది నానా రుచిరార్ధ సూక్తి నిధిత్వం. పేరు పెద్దగా ఉన్నా అర్థం సింపులే. ఆయన కవిత్వం ఒక నిధిలాంటిది, అంటే ఒక ట్రెజర్ బాక్స్ లాంటిది. పైకి ఒక కథ కనిపిస్తోంది, కాని లోగలికి వెళ్ళి చూస్తే రకరకాల మంచి అర్థాలు, లైఫ్కి ఉపయోగపడే సూక్తులు, మంచి మాటలు, ఇలా ఎంతో విజ్ఞానం దాగి ఉంటుంది. అందుకే అది ఒక జ్ఞాన నిధి. ఇక చివరిది, మూడోది ప్రసన్న కథాకలితార్థ యుక్తి. సింపుల్గా చెప్పాలంటే ఇది స్టోరీ టెల్లింగ్ స్కిల్ అన్నమాట. కథను చాలా క్లియర్గా, అందంగా, పాయింట్ టు పాయింట్ చెప్పడం. ఆయన అనవసరమైన వర్ణనలతో కథను సాగదీయరు. స్ట్రేట్గా, ఎంగేజింగ్గా, పాత్రల క్యారెక్టర్స్ స్పష్టంగా తెలిసేలా కథను నడిపిస్తారు. ఈ స్కిల్ వల్లే ఆయన కథలు మనల్ని అంతగా ఆకట్టుకుంటాయి. ఓకే, ఇప్పటిదాకా మనం నన్నయ్య గారి గురించి చాలా విషయాలు నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మనం నేర్చుకున్నది ఎంతవరకు గుర్తుంది, మన అండర్స్టాండింగ్ ఎంత బాగుంది అని చెక్ చేసుకోవడానికి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. రెడీనా? మొట్టమొదటి ప్రశ్న: నన్నయ్యకు ఆదికవి, వాగనుశాసనుడు అనే బిరుదులు ఎందుకొచ్చాయి? ఒకసారి గుర్తు తెచ్చుకోండి. తెలుగులో పద్ధతి ప్రకారం కావ్యాలు రాయడం మొదలుపెట్టారు కాబట్టి ఆదికవి. తెలుగు భాషకు వ్యాకరణ నియమాలు పెట్టారు కాబట్టి వాగనుశాసనుడు. సింపుల్. సరే, రెండో ప్రశ్న: నన్నయ్య గారు మహాభారతంలో ఎన్ని పర్వాలు అనువదించారు? ఇది చాలా ఈజీ క్వశ్చన్. చెప్పండి. ఎస్, 2.5 పర్వాలు. ఆది, సభాపర్వాలు పూర్తిగా, అరణ్యపర్వంలో సగం, అంతే. ఇక చివరిగా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్: నన్నయ్య కవిత్వంలోని ఆ 3 ముఖ్య లక్షణాలేంటి? అవే అక్షర రమ్యత, నానా రుచిరార్ధ సూక్తి నిధిత్వం, ఇంకా ప్రసన్న కథా కలితార్థ యుక్తి. ఈ మూడింటిని గుర్తుపెట్టుకుని వాటి గురించి 2 మాటలు చెప్పగలిగితే చాలు. నన్నయ్య గారి గురించి మీకు పూర్తిగా అర్థమైనట్టే. ఇది ఫ్రెండ్స్, మన ఆదికవి నన్నయ్య గారి గురించిన క్లాస్. తెలుగు సాహిత్యానికి ఆయన వేసిన పునాది ఎంత స్ట్రాంగ్గా ఉందో మనకు ఇప్పుడు అర్థమయ్యుంటుంది. ఈ క్లాస్ మీకు బాగా ఉపయోగపడిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఇంకా మన తెలుగు క్లాస్ బై ఆర్ఎం ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్లే ముందు ఒక మాట: నన్నయ్య గారు ఆ రోజు మహాభారతాన్ని పూర్తి చేయలేకపోయి ఉండొచ్చు. కాని ఆయన మొదలుపెట్టిన ఆ ప్రయాణం, ఆ స్ఫూర్తి ఈరోజుకీ మనందరికీ దారి చూపిస్తూనే ఉంది. జస్ట్ ఊహించుకోండి, ఒకవేళ ఆయన ఆ 18 పర్వాలు పూర్తి చేసి ఉంటే మన తెలుగు సాహిత్యం ఇప్పుడు ఎలా ఉండేదో కదా. ఆలోచించండి. సరే, మరో మంచి పాఠంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు.